నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మనకు ఆరోగ్యకరంగా ఉండడానికి ఆయుర్వేద శాస్త్రం చాలా అద్భుతమైన మార్గాలను సూచించింది. వాటిలో కొన్ని రకాల మూలికల యొక్క వివరాలు ఇస్తూ మిగిలిన మూలికల్లోని రసగుణ వీర్య విపాక ప్రభావ కర్మలు, అంటే దాని యొక్క రుచి, దాని యొక్క వాసన, దాని యొక్క గుణాలు, అది మనం తీసుకున్న తర్వాత మన శరీరానికి కలిగే ప్రయోజనాలు, కలిగే అనర్థాలు, వీటన్నిటినీ కూలంకషంగా వివరించి దానిని ఎలా ఉపయోగించుకోవాలో మీరుగా శోధన చేసి తెలుసుకోండి అని చెప్పని ఆయుర్వేద శాస్త్రం చెబుతూ కొన్ని రకాల మూలికల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాన్ని చాలా బాగా అద్భుతంగా వివరించింది. కానీ దానిలో ఒక మంచి పదాలు వాడి ఉంటుంది. వాతమని, పిత్తమని, కఫమని, హృదయమని, శూలహరమని, ఇలా రకరకాల పదాలు ఒక సంస్కృత భాషలో ఉంటాయి. ఆ పదాల యొక్క అర్థాలు వివరిస్తూ పోతే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు, అంతటి ప్రయోజనాలు ఉంది. దీన్ని ఒక మొక్కను చూపిస్తున్నా మీకు ఇది ఈ ఆకును చూడగానే మీకు అర్థమై ఉంటుంది. ఎవరికైనా ఇది బాగా దూరంగా కెమెరాలో కనపడకపోతే మీకు అర్థమైన మొక్క ఏంటంటే మునగాకు. దీన్ని సిగ్రు అంటారు. ఈ మునగ చెట్టు యొక్క ఆకు ప్రయోజనాలని ఆయుర్వేద శాస్త్రంలో డిఫరెంట్గా వివరించింది. మనకు సాధారణంగా అందరూ మునగాకు తీసుకోండి, అది ఇది ఉపయోగం అని చెప్పనేసి అంటారు కదా. కానీ దీనిని నేటి పరిశోధన ప్రకారం ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారము తీసుకున్నట్లయితే రెండిటికి మంచి పోలిక కనబడుతుంది. మనకు రసాయనము అన్నారు. రసాయనము అంటే మన యొక్క శరీరం యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసేది. బాగా గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ ఆఫ్ సెల్స్ ఇంప్రూవ్ చేసేది. దీన్ని రసాయనంగా చెప్పారు. అంటే రసాయనం అనగా చాలామంది ఏదో కెమికల్స్ ఏమో అని అనుకుంటారు. అది తప్పండి. క్వాలిటీ ఆఫ్ సెల్స్ని ఇంప్రూవ్ చేయగలిగేది, క్వాంటిటీ ఆఫ్ సెల్స్ని ఇంప్రూవ్ చేయగలిగేది. అంటే క్వాలిటీని పెంచాలి, దాని యొక్క క్వాంటిటీని కూడా పెంచాలి. ఈ రెండు ఇంప్రూవ్ చేసేయాలి. నేటి ఆధునిక పరిశోధన ప్రకారం చెప్పిన విషయం ఏంటంటే బాడీకి కావలసిన ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ 300 రకాలకు పైగా ఈ యొక్క మునగాకులో దొరుకుతుంది అని చెప్పారు. ఇదంతా బాగుందండి, రోజు మనం వింటున్నాం. ఇది ఇప్పటికే చాలామంది చెప్పారండి, మేము చాలా విన్నాం, ఈ మునగాకు గురించి ఏం వింటాం చెప్పండి, ఇంకేదైనా కొత్తదైనా చెప్తారా అని అంటారు. కానీ మనకు అందుబాటులో దొరికేదండి. అందుబాటులో దొరికే దాని యొక్క ప్రయోజనాలు మనం తెలుసుకోకుండా మనం ఎన్ని ఉపయోగించినా వృధా. మీరు కొత్త వాటి ఎక్కడో హిమాలయాల్లో ఉండే వాటిని మీరు వెతికి తెచ్చుకొని వాడుకున్నా కూడా దానికి మీ శరీరానికి మీ చుట్టుపక్కల అవసరమైన దాన్ని మీరు తీసుకుని వాడుకోకపోతే మీరు చాలా ప్రయోజనాలు కోల్పోతారు. ముఖ్యంగా ఇది ఎలా వాడుకోవాలనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు మునగాకు ప్రయోజనాలు చెప్పిండొచ్చు, దాంతో అలా ఉంది, లావును తగ్గిస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బీపీని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. అసలు మీకు దాంతో లేనే లేదు, అన్నీ చెప్పబడింది దీంతో. మరి వాడుకునే విధానం ఎలాగా? కొంతమంది పౌడర్ చేసుకొని నీళ్ళలో కలిపి తాగండి. ఇంకొంతమంది మునగాకు గోళీలు దొరుకుతాయండి, ట్యాబ్లెట్లు, అది వాడుకోండి. ఇంకొంతమంది మునగాకు జ్యూసు మార్కెట్లోకి తీసుకొచ్చారండి. ఎందుకంటే దీంట్లో ఏదైనా ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందంటే అందరికీ వ్యాపారం అవసరం కనుక మీరు మీ దగ్గర ఏది ప్రయోజనం అని చెప్పండి, అది ఉపయోగపడుతుందని అంటే అది వెంటనే వ్యాపారంగా అయిపోతుంది. అందుకే మనకు ఆన్లైన్లో పిడకలు కావాలన్నా దొరుకుతుంది, గోమూత్రం కావాలన్నా దొరుకుతుంది, గడ్డి కావాలన్నా దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి. ఎందుకంటే అది ప్రజలకు అవసరం కాబట్టి. కానీ ఎందుకంటే ఇక్కడ ప్రయోజనాలు చెప్పారు. అయితే ఇక్కడ మునగాకుని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలని చాలా ముఖ్యమండి. అది తెలియకుండా మీరు మునగాకును వాడినా ప్రయోజనం ఉండదు. ఇది ఎప్పుడు వాడాలనేది చాలా ముఖ్యం. ఉదయం పరగడుపున లేదంటే ఒక 7-8 గంటల లోపు వాడుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మరి అంటే బ్రేక్ఫాస్ట్కి ముందా వెనక అని అడిగే వాళ్ళు ఉన్నారు. మాకు 7 గంటలకే తినే అలవాటు ఉందండి, మరి అప్పుడు మేము 8 గంటలకు అంటున్నారు కాబట్టి 7 తర్వాత 8 గంటలకి తీసుకోవచ్చా? కొంతమంది 8 గంటలకు టిఫిన్ తినే అలవాటు ఉందండి, ఆ ముందు 7 గంటలకే తీసుకుని తర్వాత తీసుకోవచ్చా అని అడిగే వాళ్ళు ఉన్నారు. అసలు ఒకటి బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు దీంతో తయారు చేసేదైతే ఎంత తాగుతారో అంతా తాగండి, కానీ బ్రేక్ఫాస్ట్ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమీ తినకూడదు.
దీనికి తాగిన తర్వాత కనీసం 1 గంట 2 గంటల పాటు మీరు అలాగే దాని ప్రయోజనాలు మన శరీరానికి కలిగేటట్టు చేయాలి. ఇది మీరు చేయకుండా మేము వెంటనే ఇడ్లీ తింటామండి అని అంటే దీని ప్రయోజనాలు ఏవి ఉపయోగపడవు. మీరు ఇది ఎంత తాగుతారో తాగండి, కానీ చేదుగా ఉంటుందా? ఉంటుందండి, చేదుగానే ఉంటుంది. అన్నీ రుచిగా ఉండవు. రుచిగా ఉండేవన్నీ ఆరోగ్యాన్ని ఇవ్వవు, రుచిగా లేనివన్నీ అనారోగ్యాన్ని తీసుకురావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఇది టేస్ట్ ఎలా ఉన్నా సరే మీరు దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే చూడండి, ఈ ఆకులు విడిపించండి. ఒకరికి ఇంత కప్పు దీని నిండా మీరు విడిపించి ఆకును పోస్తే దీని నిండా ఎంత అవుతుందో అంత మోతాదు తీసుకోండి. ఒకవేళ అమ్మో అంత ఎక్కువేమో అంటే కనీసం దీనికి సరిపడా వచ్చేంత, అంటే కరెక్ట్గా గుప్పెడు అంటారండి. మన చేతిలో ఎంత బాగా మన చేతికి పట్టుకుంటే ఎంతైతే దొరుకుతుందో దానిని గుప్పెడు అన్నారు. ఆ గుప్పెడు మునగాకును తీసుకొని దీనికి కొంత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అవి ఎంత అంటే ఈ 3 కలిపితే గుప్పెడు అవ్వాలి. అంటే మునగాకు గుప్పెడైతే మీరు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 మిక్స్ చేసినవి గుప్పెడు అవ్వాలండి. అవి తీసుకొని దానిలోకి ఒక అల్లం ముక్క, అంటే కనీసం 2 అంగుళాలు, తర్వాత వెల్లుల్లి 4 రెబ్బలు. చూడండి, ఇప్పుడు 6 ఐటమ్స్ అయినాయి. మీకు బాగా అర్థమైంది కదా. తర్వాత కొద్దిగా ఉల్లి ముక్క. దీనిని ఎన్నిటినీ ఒక మిక్సీలోకి వేసి కొంచెం నీళ్లు పోసి బాగా మిక్సీ పట్టండి. ఎంత పడతారంటే బాగా మొత్తం మెత్తగా అయ్యేటట్టు, లేకపోతే లిక్విడ్గా అయ్యేటట్టు ఎలాగైనా తీసుకొని మీరు బాగా మిక్సీకి పట్టిన తర్వాత దానిలోకి కనీసం లీటర్ నీళ్లు పోయండి. నీళ్లు పోసి మొత్తం బాగా చేసి మీరు వడబోసేస్తే మీకు జ్యూస్ లాగా వచ్చి ఉంటుంది. మీరు ఒకవేళ ఉల్లి వాడకపోతే నిమ్మరసం పిండుకోవచ్చండి. 7 అయితే ఉండాలి. మీకు 3 చెప్పాను. మీకు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా గుప్పెడు, మీకు మునగాకు 1, 4 అయిపోయినాయి. తర్వాత అల్లము, వెల్లుల్లి 6 అయినాయి. 7వది ఉల్లి అయినా వేసుకోవచ్చు, లేదా నిమ్మరసం వేసుకోవచ్చు. మనకు సప్తధాతువులు సక్రమంగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ 7 మనకు చాలా అవసరం. దీనిని మీరు మిక్సీలోకి జ్యూస్ చేసి ఆ జ్యూస్ని మీరు కొంచెంగా ఉదయం తాగుతూ ఉండాలి. ఒకేసారి కూల్ డ్రింక్ ఇస్తే గట్ట తాగేసినట్టు తాకండి. మీరు కొంచెంగా వీలైనంత వరకు ఒక 10-15 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. దాని తర్వాత ఏ స్వీట్ పదార్థం కానీ లేకపోతే ఇతర పదార్థాలు కానీ ఏదో ఒకటి దొరికింది కదా అని నోట్లోకి వేసుకోవడం కానీ చెయ్యవద్దు. ఒకవేళ వెల్లుల్లి మేము వాడలేము అనేవాళ్ళు ఉన్నట్లయితే ఏలక్కాయల గింజలు వేసుకోవచ్చండి. బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది బ్రాహ్మణులు లాంటి మేము వెల్లుల్లి వాడమండి, ఉల్లి వాడమండి అంటారనుకోండి, అలాంటి వాళ్ళు ఏలక్కాయలు వేసుకోవచ్చు. ఇలా మీరు తయారు చేసుకొని ఉదయం పరగడుపున తాగాలి. దీని తర్వాత కనీసం 2-3 గంటల పాటు ఏదీ తీసుకోకుండా ఉంటే చాలా ఉత్తమము. ఇక ప్రయోజనాలు అంటారా, ఎంతటి ప్రయోజనాలంటే మీరు ఒక 3 నెలల పాటు బ్రేక్ఫాస్ట్కు బదులుగా దీనినే తీసుకుంటూ మధ్యాహ్నం లంచ్లో కేవలం కూరగాయల సలాడ్ తీసుకుంటూ రాత్రి కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. ఇలా ఇంకా మధ్యలోకి ఏ పదార్థాలు తీసుకోకూడదు. ఇక్కడ చక్కెర పదార్థాలు కానీ పాల పదార్థాలు కానీ మీకెక్కడ మీ ఆహారంలో కలవకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇంకేదైనా గింజ ధాన్యాలు అవసరమైతే నానబెట్టినవి కానీ మొలకెత్తించినవి కానీ ఏవైనా తీసుకోవచ్చు. మీరు ఇలా ఆహారాన్ని రోజు గనక 3 నెలలు తీసుకున్నట్లయితే మీ ఒంట్లో మీ షుగరు, మీ బీపీ, మీ యొక్క థైరాయిడ్ కానీ, మీకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ, లేకపోతే ఒబేసిటీ మీరు తప్పకుండా 3 నెలలు చేస్తే 15 నుంచి 20 కిలోలు తగ్గలుగుతారండి, ఎంతటి బరువు ఉండేవాళ్ళైనా సరే. కానీ ఇతరవేవి తీసుకోకూడదండి. నేను మధ్యలో కొంచెం ఛాయ్ తాగే అలవాటు ఉందండి, నేను టీ తాగుతాను, కాఫీ తాగుతాను, పాలు తాగుతాను, మజ్జిగ తాగుతాను, ఇలాంటివి ఏవీ లేదు. ఉదయం మునగాకుతో మీకు చెప్పినది మీరు కావాలంటే ఇది ఎంతైనా తీసుకోండి, పెంచుకోండి. గుప్పెడు కాకపోతే 2 గుప్పెలు తీసుకోండి. అంటే మీ ఇంట్లో చేసుకునే ప్రయోజనాలు మీకు చెప్తే మీకు అది పెద్దగా ఉపయోగపడేటట్టు ఉండదు. ఎందుకంటే ఎవరు వాడుకోరు, చాలా తక్కువ మంది. ఇదేదో ఒక పెద్ద ఈ యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ వీళ్ళందరూ చెప్తున్నారంటే ఇది ఒక ఏదో నటనలాగా. సినిమాలు ఇంతకాలం చూసేటోళ్ళు ఇప్పుడు సినిమా థియేటర్లకు వెళ్లకుండా యూట్యూబ్లో చూసుకుంటున్నట్టు
అనుకుంటుండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. మీరు తప్పకుండా చేయాలి. ఇదేమీ హానికరమైంది కాదు, ఇది మీ ఇంట్లోని ఆహారం లాంటిది. ఇక మీకు మధ్యాహ్నం ఫ్రూట్ సలాడ్ కానీ వెజిటబుల్ సలాడ్, ఎక్కువగా వెజిటబుల్ సలాడ్ లేదా వెజిటబుల్ జ్యూసెస్, వెజిటబుల్స్నే మీరు ఉడకబెట్టండి, స్టీమ్లో ఉడకబెట్టండి, లేకపోతే మీరు పచ్చివి తీసుకోండి, మీ ఇష్టం, కానీ అవే తీసుకోవాలి. ఇక గింజ ధాన్యాలు మీకు ప్రోటీన్ కోసం కావాలనుకుంటే మీరు పెసలు, శనగలు, మెంతులు, అలసందులు లాంటివి ఏదైనా మొలకెత్తించినవి తీసుకోవచ్చు. ఇంకా మీకు న్యూట్రిషన్ సరిపోదనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, బాదాం, పిస్తా, ఇక వాటర్ మెలన్ సీడ్సు, మస్క్ మెలన్ సీడ్సు, పంప్కిన్ సీడ్సు, నువ్వులు, చియా సీడ్సు, ఫ్లాక్స్ సీడ్సు ఇలాంటివి మిక్సీలోకి వేసి పొడి చేసి పెట్టుకొని మీకు న్యూట్రిషన్ సరిపోదనుకున్నప్పుడు ఆ పొడి చేసి నీళ్ళలో కలుపుకొని తాగండి. ఫ్రూట్స్ తినండి. చూడండి, మీకు ఒక 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి మార్నింగ్ జ్యూస్ తీసుకోవడం, రెండవది వెజిటబుల్ సలాడ్ కానీ వెజిటబుల్ ఉడకబెట్టినవి కానీ తీసుకోవడం, లేదా వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ మీకోసం చెప్పాను అవి తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఏ ఫ్రూట్స్ అయినా పర్లేదు. మీరు ఇలా గనక రోజు చేసినట్లయితే 3 నెలల్లో మీ షుగరు, బీపీ, మీ థైరాయిడ్లు పరారైపోయి మీ శరీరంలో ఉండే చర్మ రోగాలు ఏవైనా ఉంటే అవి కూడా పరారైపోయి చివరికి మీకు ఎలాంటి అనారోగ్యము మిగలదు. మొత్తం ఆరోగ్యవంతులు అవుతారు. కానీ 90 రోజులు చేయాలి. తర్వాత మేము అన్నీ తినొచ్చా అండి, నాన్ వెజ్, వెజిటేరియన్, ఇంకా ఏదో ఐస్ క్రీమ్లు, బయట దొరికేవి, పెంటా పిట్ట అన్నీ తినొచ్చా అని చెప్పి అడిగేటోళ్ళు ఉంటారు. మరి ఇంత ఆరోగ్యకరంగా కష్టపడి 90 రోజులు చేసిన తర్వాత మళ్ళీ పాడు చేసుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఇంత అద్భుతమైందండి. మీకు ఇంతకంటే దీనికి అద్భుతంగా వర్ణించడానికి అంటే ఇప్పుడు చాలామంది బాధపడుతుండే వ్యాధులు మీకు తెలిసిందే కదా, ఒబేసిటీ, షుగరు, బీపీ, థైరాయిడ్, ఇంకా చిన్న న్యూట్రిషన్. ఇప్పుడు ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ మనకు 300 రకాలకు పైగా మన బాడీకి కావాలి. వాటినన్నిటినీ మునగాకు అందించేస్తుంది. కాబట్టి మీకు ఇతర వాటితో సమస్యలే ఉండదు. ఇంకా నొప్పులు అంటారా, అది బలాదూర్. అంటే 90 ఏళ్ల వయసులోనో 80 ఏళ్ల వయసులోనో అరిగిపోయి మోకాళ్ళంతాను ఇంకా లేవలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి, ఆపరేషన్లు అయిండే వాళ్ళకి మనం ఏం చేయలేం. కానీ ఈ 40-50 ఏళ్ల వయసులో వచ్చే నొప్పులన్నిటినీ అసలు అద్భుతంగా తగ్గించగలుగుతాయి. కానీ నియమాలు తప్పకూడదు. అంటే దీనికి నియమం కాదండి, మీరు ఆరోగ్యకరంగా మారడానికి మీకు నియమాలు అవి గుర్తుపెట్టుకోండి. ఇది ఇంత అద్భుతమైనది మీకు ఇప్పుడు వివరించాను. మరి ఎంతమంది చేస్తారో, నేను చేస్తున్నానండి మీరు చెప్పినవి, నాకు మంచి ప్రయోజనాలు జరుగుతున్నాయని నా యొక్క ఫోన్ నంబరుకు మీరు గనక తెలియజేస్తే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని అభినందిస్తాను. ఎంతమంది చేశారనేది నేను ఒక లిస్ట్ తయారు చేసుకొని నేను తరచూ వాళ్ళతో మాట్లాడుతుంటాను. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళు నా యొక్క ఫోన్ నంబర్ 9246565191 కానీ లేదంటే 193 కానీ మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు. నాతో మీరు తరచూ మీకు హెల్త్కి సంబంధించిన సమస్యలను ఇది ఉపయోగించే వాళ్ళు మాత్రమే. అంటే ఏమి చేయలేమండి, మాకు లేనిపోయిన సమస్యలు ఉన్నాయి, రోజుకు 10,000 మందులు తింటున్నామండి, 10,000 రూపాయలు నెలకు మందులకు అవుతాయండి, మరి అవి తినొచ్చా తినకూడదా అనే ఈ పిచ్చి ప్రశ్నలన్నీ అడగకుండా ఇవి చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే తెలుసా మీకు దీంతో ఉండే ప్రయోజనం, మీరు ఏవైనా మందులు వాడుతున్నట్లయితే వాటినన్నిటినీ మానుకునే స్థాయి వచ్చేస్తుందండి. ఇమ్మీడియట్గా కాదు, గ్రాడ్యువల్గా మీ షుగర్ తగ్గిపోతూ మీరు షుగర్ టెస్ట్ చేసుకొని మీకు నార్మల్ ఉంది, మీ షుగర్ మందులన్నీ తగ్గించుకోండి. బీపీ నార్మల్ ఉంటుంది, బీపీ మందులు తగ్గించుకోండి. థైరాయిడ్ మందులు తగ్గించుకోండి. అలా మీరు అసలు ఈ ఒబేసిటీ ఎలాగో దానికి ఏం మందులు వాడాల్సిన అవసరం లేదు, మీరు చేసే ఎక్సర్సైజులు చాలు. దీనికి మీరు సాధారణంగా మీరు నిత్యం చేసుకునే ఎక్సర్సైజులు ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ వీటిని మాత్రమే తీసుకుంటూ నీళ్ళు ఒక్కటి బాగా తాగండి. ఇంకా మీకు మిగతా సమయంలో మీకు కావాల్సింది నీళ్ళు, ఆ నీళ్ళు సరిపడా తాగండి. మీకు ఇంత అద్భుతమైనది చెప్పిన తర్వాత మీరు చేసుకోకపోతే మీ దురదృష్టమే. అంత అద్భుతంగా పనిచేస్తుందండి. ఇక ఇతర రోగాలకు సంబంధించి కన్సల్టేషన్ సంప్రదించాలనుకుంటే నా యొక్క ఫోన్ నంబర్ 9246565191 or 193లో మీరు వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. నమస్కారం.